అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారికి గుణపాఠం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విష్ణుమూర్తిది సిటీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం. ఆయనకి మంచి జీతం వస్తుంది. మనిషి చాలా సౌమ్యుడు. గట్టిగా నోరెత్తి మాట్లాడటం అంటే ఏంటో కూడా తెలియని మనిషి ఆయన భార్య గోమతి చాలా పిసినారిదే. దానికి తోడు డబ్బాస చాలా ఎక్కువ. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనుకునే మనిషే. ఇంట్లోకి సరిగ్గా అన్నం కూరలు కూడా వండదు. ఇక వచ్చిన రేషన్ బియ్యాన్ని అన్నం వండి అక్కడ పడేసి దాంట్లోకి ఏ రసమో ఏ చారో పెట్టుద్ది. అవి పోసుకొని తినాల్సిందే వాళ్ళు రోజంతా. తన వడికి మాత్రం గోమతికి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు తన కోసం వండి పంపించాలి. లేదంటే వాళ్ళకి ఫోన్లు చేసి శాపనార్థాలు పెట్టుద్దే. ఎందుకు వచ్చిన దరిద్రమని వాళ్ళు గోమతికి కట్టుకోవడానికి బట్టలు, దాంతోపాటు గోమతి భర్తకు కూడా బట్టలు, గోమతికి తినుబండారాలు, పచ్చళ్ళు అవి పంపిస్తూ ఉంటారు. అలా వాటితో బాగా తిని ఒళ్ళు పెంచి మనిషి వాకిలికి అడ్డంగా తయారైంది. ఇక వీళ్ళిద్దరికీ ఒక్కగానొక్క కొడుకు అనిల్. ఎక్కువ మంది సంతానాన్ని కంటే రేపొద్దున కోట్లకి కోట్లు వెనకేయటం కుదరదు అనే దాంతో ఒకే ఒక్క కొడుకే చాలనుకొని గోమతి ఆపరేషన్ చేయించేసుకుంది. వీళ్ళకి తినాగొడవ పోనీ లేదా అంటే విష్ణుమూర్తి తల్లిదండ్రులు ఆయనకి పొలం, ఇల్లు, వాకిళ్ళు అన్నీ బాగానే అప్పచెప్పిపోయారు. ఉండేది సొంత ఇల్లు. ఆయనకు వచ్చేది మంచి జీతం. అయినప్పటికీ కూడా గోమతి పట్టుమని ఇంట్లోకి నెలకి ఒక 5-6 వేలు కూడా ఖర్చు పెట్టదు. ఆయన బయట తినటానికి వీలు లేదు. ఇక ఆవిడ గయ్యాళితనానికి, ఆయన మెతకతనానికి, మంచితనంతో ఆవిడ ముందు నోరెత్తలేక, సంసారాన్ని వీధిలో పెట్టుకోలేక విష్ణుమూర్తి మనిషి మౌనం వహించేసేవాడు. ఇక మొగుణ్ణే ఏగనివ్వని ఆడది కొడుకుని ఏమని వేగనిస్తుంది? తండ్రి పార్టీ కొడుకు గట్టిగా నోరెత్తి మాట్లాడను కూడా లేదు. ఇక గోమతి నిర్ణయం ప్రకారం పిల్లాన్ని స్కూల్లో వేశారు. అది వాళ్ళ స్థాయికి, హోదాకి వాళ్ళు మంచి స్కూల్లో వేయగలిగి ఉన్నప్పటికీ కూడా చాలా సాదా సీదా నార్మల్ కాన్వెంట్లో నెలకి 150 రూపాయలు కట్టే కాన్వెంట్లో వేయించింది పిల్లాన్నే. కాకపోతే చితక్ కొట్టేసి పిల్లాడికి వాతలేసి పిల్లాడిని బెల్ట్ దెబ్బలు దరువేసి మొత్తానికి పిల్లాడిని తొక్కి నార తీసేసి వాడికి 100కు 100 వచ్చేలాగా మెరిట్ మీద చదువుకోవాలని చెప్పేది. ఇంత దాంట్లో గోమతి నిషానే. గోమతికి ఆలు కూడా రావు. ఏది కావాలన్నా విష్ణుమూర్తి చదివి వినిపించాలి. ఆయన పీజీ వరకు చదువుకున్నాడు. గోమతి చూడటానికి బాగుంటుందని, గోమతి వాళ్ళ పుట్టింటి కుటుంబం మంచిదని, రూపాయి కాని కట్నం కూడా విష్ణుమూర్తి వాళ్ళు అడక్కపోయినా గోమతి తల్లిదండ్రులే 1 లక్ష రూపాయల కట్నం పెళ్లి ఖర్చులు ఇచ్చి ఏదో ఇక ఒట్టి చేతులతో పంపకూడదన్నట్టుగా చీరా సారా బంగారం పెట్టుకొని పంపుకున్నారు వాళ్ళ అమ్మాయిని. ఆ రోజున అత్తారింటికే. విష్ణుమూర్తి తల్లిదండ్రులు కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో అన్నటువంటి సూక్తి ముక్తావళిని బాగా నమ్మే మనుషులు. కాబట్టి కోడల్ని ఎటు మనకన్నా కాస్త స్థాయి తక్కువ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అమ్మాయికి కష్టం సుఖం తెలిసే ఉంటాయి చిన్నప్పటి నుంచి అనుకుంటే, వచ్చిన గోమతి వచ్చి రాగానే ముందు అత్తామామల్ని చెండుకు తిని ఆస్తుల్లో వేర్లు వేయించేసి మొగుడు పేరు మీద ఆస్తి రాయించేసి ఆ తర్వాత అత్తామామలతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకొని ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వాళ్ళనివ్వకుండా చుట్టాలు బంధువులతో మొత్తానికి తెగదెంపులు చేయించేసి ఆయన వేరు తీసుకొచ్చేసి చివరికి ఆయన అమ్మా నాన్నలు చచ్చిన రోజున వెళితే తలకొరివి పెడితే ఎంత ఇస్తారో అని కూర్చుంది అక్కడ. దాంతో ఆయనకి తల నరికేసినట్టు ఉన్నా మౌనంగా మనసులో దుఃఖించటం తప్ప ఇలాంటి ఆడవాళ్లతో, ఇలాంటి గయ్యాళి వాటితో వీధిన పడే మన పరువు కూడా ఏం తీసుకుంటామని పాపం మానవుడు మాట్లాడలేకపోయి సైలెంట్గా ఉండిపోయాడు ఆయన. అలా అత్తమామల శవాల మీద బంగారాన్ని పిక్కొని ఉన్న ఆ
ఆ ఇల్లు వాకిళ్ళు కూడా లాక్కొని మొత్తానికి ఆయనతో అంత్యక్రియలు చేయించి ఏదో చేశాం కదా అన్నట్టుగా దశదిన కర్మకాండలో మిగతా వాళ్ళందరూ వాటాలు వేసుకొని దినాలు చేస్తుంటే మా వాటా కింద మేము బోలెడంత కన్నీళ్లు ధారపోసాం, మా వాటా కింద మేము బోలెడంత దుఃఖాన్ని ధారపోసాం అని వాళ్ళ నోరు మూయించేసిందే. అలా ఆయనకి తల్లి తండ్రి దూరం అయిపోయారు. అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి దొంగతనంగా ఆయన ఫోన్ చేసుకొని పలకరించుకోవటమో ఉత్తరాలు రాసుకొని ఎలా ఉన్నారని అడగటమో తప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ చూసిందో చావగొట్టి చెవులు మూసేస్తుంది ఆయనయే. అంతా దాంట్లో కూడా వాళ్ళ బాధ ఒకటే, బాగా బ్రతికిన మనిషి ఎలా ఉంటున్నాడో ఏంటో అని. ఇక పిల్లాడి విషయానికి వస్తే ఆయన చూడలేకపోయేవాడు. ఎముకల మీద ఒక వరుస తోలు కప్పినట్టుగా పౌష్టికాహార లోపాలు ఉన్న పిల్లల్లాగా ఆయన కొడుకు తయారయ్యారు. పెళ్ళాం మాత్రం గుమ్మానికి అడ్డం పెరిగిపోయింది మనిషి. ఎంతసేపు కూడా ఫోన్ చేయటం పుట్టింటి వాళ్ళకే ఏముండారు పండక్కి అని మొదలుపెట్టి వాళ్ళు ఇచ్చి పంపలేదో వాళ్ళ 7 తరాలకి కూర్చొని శోకాలు పెడుతూ నాశనం అయిపోతారు, ఊడ్చుకుపోతారు, పిల్లా పాపలు లేకుండా పోతారంటే ఏ మనిషి మాత్రం హడలిపోడు పాపం. వాళ్ళు పిల్లా జల్లా గల్లవాళ్ళు. దాంతో గోమతి అన్నలు, గోమతి అక్కలు, చెల్లెళ్ళు, ఇక గోమతి పిన్నమ్మలు, పెద్దమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు ఒకళ్ళని కాదు వాళ్ళందరూ కూడా దీనికో దండం అనుకొని వాళ్ళు వండుకున్న పిండి వంటలైతేనేమి, పచ్చళ్ళైతేనేమి, పప్పు ఉప్పులైతేనేమి, దానికి తోడు బట్టలైతేనేమి ఒక ముష్టోడికి ఖరీదైన బిచ్చగాడు జోలి పడుతున్నాడు అనుకొని వేస్తున్నాం అనుకునేవాళ్ళు ఏమో కానీ గోమతికి మాత్రం పంపించేవాళ్ళు. అలా అవన్నీ తనే బీరువాల్లో పెట్టుకొని తాళాలు వేసుకొని తీసుకొని తన వరకే తింటది. పక్కనే మొగుడున్నా పక్కనే కొడుకున్నా కనీసం వాళ్ళకి అంత చేతులు వేయటం అనేది ఉండదు. ఇక ఒకవైపున చూస్తే కనీసం ఏదైనా కూర తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అన్నట్టు తయారైపోయారు ఆయన కొడుకు. ఒకరోజు చింతపండు చారు, ఒకరోజు మిరియాల రసం అంటదే, ఒకరోజు నీళ్ళ చారు అంటదే. అలా రోజు రసాలే, మజ్జిగ, పెరుగు ఇలాంటి ప్రొడక్ట్లకి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఏ పప్పన్నాలకో భోజనాలకో పిలిచినప్పుడు వెళ్ళి పిచ్చి కుక్కలు చివరికి ఎంగిలి విస్తరాకులు పడేసిన దగ్గర ఏరుకు తినే కుక్కల్లా తింటం తప్ప అక్కడికి ఆత్మాభిమానం అడ్డొచ్చేది. 2 ముద్దలు తిన్నాక గొంతు పట్టేసి ఎలా బ్రతికిన మనుషులు ఎలా అయిపోయామనే బాధ అనిపించి తండ్రి కొడుకులు 2 ముద్దలు తిని ఆకు మడిచేసి వచ్చేసేవాళ్ళు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఆయన జీతం పెరిగిందే, పొలాల రేట్లు పెరిగినాయి, స్థలాల రేట్లు పెరిగినాయి, ఇల్లు వాకిళ్ళ రేట్లు పెరిగినాయి. ఇక గోమతి పోగు చేసిన కుప్పల కుప్పల బంగారం బ్యాంకుల్లో మూలుగుతోంది, వెండి మూలుగుతోంది. అయినప్పటికీ ఆ ఇంట్లో ఫ్యాన్ కింద పడుకోకూడదు, బెడ్ లైట్ దీపాలు తప్ప ట్యూబ్ లైట్ వేసి కొన్నేళ్ళు అయిపోద్ది. వాళ్ళు పండగ రోజున కూడా లైట్ వేసుకొని సావటానికి ఉండదు ఆ కొంపలో. ఇక మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. తండ్రి కొడుకులే ఇంట్లో పాచి పని మొత్తం చెయ్యాలి, చెప్పుకుంటే సిగ్గుచేటు. గోమతి నిద్ర లేచిన దగ్గర నుంచి ఇరిగింటోళ్ళని పొరుగింటోళ్ళని పోగు చేసి కూర్చోబెట్టి అలా స్నానం చేసి చీర కట్టుకొని కూర్చుంటే అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి చెప్పుకుంటూ తన వరకు జరిపించుకుంటూ వెళ్ళిపోద్ది. తన సంభారాల వరకే. వచ్చేవాళ్ళు ఊరికినే రారు కదా. ఇదిగో పిన్నే ఈ 4 ఇడ్డెన్లు నోట్లో వేసుకొని ఒకళ్ళు, ఈ 4 అట్లు పోసాను తినమ్మాయని ఒకళ్ళు, కొత్త ఆవకాయ పట్టాను తీసుకోమని ఒకళ్ళు, ఈరోజు ఈ చికెన్ తెచ్చాడు వండానని ఒకళ్ళు, ఈరోజు మా ఇంట్లో మటన్ పలావ్ అని ఒకళ్ళు. ఇలా తన వరకు మాత్రం బాగానే తెచ్చి పెడతారు. ఇక విష్ణుమూర్తి పిల్లాడు కలిసి తెల్లవారుజామునే లేచి ఇల్లు గుమ్మాలు కడిగి ఆ వీధిలో వాళ్ళందరికీ అలవాటే. పేడకళ్ళాపి ఎదురుగా గేదెల వాళ్ళుంటే అడుక్కొచ్చి మరీ ఆ పేడని కలిపి నీట్గా అద్దంలాగా పేడకళ్ళాపులు కొట్టి అరుగులన్నీ కడిగి గడపలు తుడిచి పసుపులు రాసి కుంకాలు పెట్టి శుభ్రంగా ముగ్గులేసి పసుపు కుంకాలేసి పూలేస్తారు. అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చి ఒకళ్ళు ఊడుస్తుంటే ఒకళ్ళు తడిగుడ్డ పెట్టి, ఒకళ్ళు బట్టలు ఉతుకుతుంటే ఒకళ్ళు జాడి చారేసి, ఒకళ్ళు అంట్లు తోముతుంటే ఒకళ్ళు కడిగి వంట మాత్రం తనే చేస్తుంది. ఎందుకంటే
ఎండుమిరపకాయ వేసి దాంట్లో కరెక్ట్గా పిల్లలకి మనం బొట్ల మందులు పోసినట్టు ఔన్సుల లెక్కన నూనె చిలకరించి దాంట్లో నీళ్లు పోసి ఒక రెబ్బ చింతపండేసిన రసం, ఆ రేషన్ బియ్యం డబ్బాకు కూడా తాళాలు తన బొడ్లో ఉంటాయి, తీసి ఇంత డబ్బా ఏననే లైట్ వెలుతురులో కాకుండా సూర్యుడు వెలుతురులో చూసి దాని ప్రకారమే వండుద్దే. ఇక గ్యాస్ బండ ఎవరికైనా మ్యాక్స్ ఒక నెల లేదా ఇంకా పొదుపుగా వాడే వాళ్ళకి 3 నెలలు, ఇంకా గీకే వాళ్ళకి 6 నెలలు వస్తుందేమో. అలాంటిది గోమతి చేతి కింద అది సంవత్సరాలు దాని డెడ్ లైన్లు అయిపోయి కూడా అది వస్తానే ఉంటుంది. మిగతా గ్యాస్ బండలన్నీ కూడా బ్లాక్లో అమ్ముద్ది. ఆ ఇంట్లో గ్యాస్ బండలు కూడా కనెక్షన్ ఒకటి తన పేరు మీద, ఒకటి కొడుకు పేరు మీద, ఒకటి మొగుడు పేరు మీద 3 ఉంటాయి. ఇక ఆ ఇంట్లో ఏదైనా బాబోయ్ కర్మ కాలిపోయి రోగమో రుష్టో ఎవరికైనా వచ్చిందో ఇక అంతే సంగతులు. లంకణాలు తీసుకుంటూ పనుండి గవర్నమెంట్ మందుల మీద ఆధారపడటమే తప్ప సచ్చిన గొంతులో మంచినీళ్ళు తాగి రోగం తగ్గించుకోవాలి. మంచినీళ్ళే పరమ ఔషధం ఆ ఇంట్లో. అంతకు మించి ఏమీ వాడటాలు కూడా ఉండవు. తన విషయంలో మాత్రం వెంటనే పుట్టింటికి ఫోన్లు వెళ్ళిపోతాయి, అకౌంట్లకి డబ్బులు రావాలి, ఒంట్లో బాగోపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించేసుకొచ్చుకుంటుంది. వాళ్ళ విషయాల దగ్గరకు వచ్చేపాటికి మొగుడికి కొడుక్కి ఆ ఫెసిలిటీస్ ఉండవు. ఇలా రోజులు గడిచిపోతూ ఈ నరకం ఎన్నేళ్ళో తెలియని వాళ్ళు వీటికి అలవాటు పడిపోయి రోజులు గడిచిపోతూ వెళుతూ ఉండగా ఇక కొడుక్కి చదువు అయిపోయింది, ఇంజనీరింగ్. ఆ తర్వాత పీజీ మెరిట్ల మీదే చదువుకుంటూ వచ్చాడు. ఏదో పిల్లాడు అలా వెళ్ళాడు అని 10th అయిపోయి ఇంటర్మీడియట్కి ఆయన సంతోషపడ్డంతసేపు లేదో. ఎవడు ఖాళీగా ఉంటే తీసుకొచ్చి పెడతాడంట తిండి అని వాడి 6వ తరగతి నుంచి ఇంటింటికి న్యూస్ పేపర్లు వేయించి పాల ప్యాకెట్లు వేయించి ఆ డబ్బులు తీసుకొని కష్టంతో చదువుకుంటేనే విలువ తెలుస్తుంది. వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు రాష్ట్రపతులు అయ్యారు, వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, కష్టపడి చదువుకున్న వాళ్ళు చాలా గొప్పోళ్ళు అయ్యారని ఆ పిల్లాడి తాట తీసేసి వాడికి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని 10th దాకా అది అయిపోయిందే. ఇంటర్లో వాడికి పార్ట్ టైం ఉద్యోగాలు, అయిపోయాక బీటెక్లో పార్ట్ టైం ఉద్యోగాలు, ఎంటెక్లో పార్ట్ టైం ఉద్యోగాలు, ఇలా వాడి దాని మీద వచ్చే దాంట్లో ఒక వంతు కూడా కట్టిన పాపాన పోయేది కాదు వాడికి. అలా మొత్తానికి ఎంటెక్ కంప్లీట్ అయిపోయి ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో మెరిట్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి. పిల్లాడు అమ్మ కింద నోరెత్తలేడు, కానీ బయట ప్రపంచంలో పిల్లలు బాగానే మాట్లాడతారు కాబట్టి వాడికి స్టార్టింగే ఒక 70,000 రూపాయల ప్యాకేజీకి ఉద్యోగం వచ్చింది. ఆ 70,000 జీతం తెచ్చి పిల్లాడు ఇస్తాడు. అందులో 7,000 కూడా ఇంట్లోకి వాడదు. మొత్తం ఎత్తుకెళ్ళి అలా బ్యాంకులో కట్టలు రామ్ జెఠ్మలానీ లాయరు కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదిస్తాడని చెప్పినట్టుగా ఇక కట్ట మీద కట్ట ఆ డబ్బులు అలా పెరుగుతూ ఉండాలి. ఇక పిల్లాడి జీవితంలో వచ్చిన మార్పు ఏమీ లేదు. వాడి బతుకు అలా తోసేసుకుంటూ పోవటమే. అంతా దాంట్లో వాడికి కాస్త దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఆయన ఇప్పటికీ కూడా సైకిల్ మీదే ఆఫీస్కి వెళ్తాడు. పిల్లాడిని కూడా అలాగే వెళ్ళమన్నా వాళ్ళు క్యాబు పిల్లాడికి ప్రొవైడ్ చేశారు. దానికి డబ్బులు కత్తిరించుకుంటారా అని అడిగితే కట్ చేసుకుంటారని చెప్పాడు పిల్లాడు. మరి అది మనం వద్దని నడిచి వస్తామని చెబితే, సైకిల్ మీద వస్తామని చెప్తే మనం అలా చెప్పడానికి లేదమ్మా, లేట్ అయితే లేట్ మార్కు కట్ అవుతుంది, ట్రాఫిక్లో ఎక్కడైనా ఇరుక్కుపోతే ప్రాబ్లం అవుతుంది, ఆ రోజు శాలరీ పోద్దని వాడనేసరికి సర్లే పాడు దరిద్రం అని ఆ ఒక్కటి మాత్రం వాడిని వదిలేసిందే. అలా వాడు కాస్త ఊపిరి పీల్చుకొని పిచ్చి వెధవ ఆ కారులో పడి వెళుతూ ఉంటాడు. ఇక ఆలోచనలో పడిందే, వీడిని ఇప్పటిదాకా దేన్నైనా ప్రేమించావంటే వాతలు పెడతాననే, బతికుండంగానే వాడిని సమాధి చేస్తాననే, వాడిని చెట్టు కట్టేసి పైన కిరోసిన్ పోసి నిప్పంటిస్తానని చిన్నప్పటి నుంచి బెదిరించుకుంటూ వచ్చాను. కాబట్టి ఇన్నాళ్ళు వాడి మగతనాన్ని కట్టి కబోర్డులో పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు వాడు ఉద్యోగం అనే మహాసముద్రంలోకి వెళ్ళాడు. ఎవత్తైనా వలేస్తే లొంగ తీసుకుంటే ఇదేమీ జరగకముందే మనమే వాడికి పెళ్లి చేసేస్తే అనే ఆలోచన వచ్చి పెళ్ళిళ్ళ పేరైనే రమ్మనమని చెప్పిందే. పోన్లే
తామెటు కష్టాలు పడ్డారో పిల్లాడైనా సుఖపడతాడు, వాడి పిల్లలు బాగోటానికి 4 రూపాయలు పోగు చేసిందేమో, సావనీలే మన జనరేషన్ పోయినా రేపు వాడి పెళ్ళాం పిల్లలు బాగుంటారని సరిపెట్టుకున్నాడు విష్ణుమూర్తి. వచ్చిన పెళ్ళిళ్ళ పేరైకి అసలు వీళ్ళ హిస్టరీల గురించి ఏమీ తెలియదు. ఆయన పాపం చాలా మంచోడు. ఎంత జరిగే కథలో ఆయన ఏ పాపం పుణ్యం తెలియని ఒక నిర్దోషనే అనుకోవాలి మనం. అయితే వచ్చిన ఆయనకే మాకున్న పొలం ఎంత, మాకున్న స్థలాలు ఎన్ని, మాకున్న ఇళ్ళు ఎన్ని, మాకు అద్దెలకిచ్చిన బ్యాంకులు ఎన్ని, మాకు ఇన్ని హోటల్స్ ఉన్నాయి, అద్దెల్లో రన్ అవుతున్నాయి, మాకు ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇంత క్యాష్ ఉంది, ఆయనకి ఉద్యోగం, నా కొడుక్కి ఉద్యోగం, ఈ ఇల్లు సొంత ఇల్లేను అని మొత్తం చెప్పుకొచ్చిందే. మనిషి కూడా బాగా దిట్టంగా ఉండి పేటంచు చీర కట్టుకొని మెడ తిరగకుండా నగలేసి ముక్కుకి ఒకవైపున ముక్కెర ఒకవైపున పెద్ద వజ్రాల ముక్కు పుడక నత్తు పెట్టి ఇన్ని నగలేసి ఇక దగద్దాయమానంగా అమ్మోరు తల్లిలా మెరిసిపోతుంటే, చెప్పండి అమ్మా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అయితే మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే కడిగిన ముత్యం అనేలాంటి వాళ్ళని ఎవరినైనా చూసావా? లేదమ్మా అంటే, మా అబ్బాయికి సిగరెట్ వాసన పడదు, మందు అలవాటు లేదు, మా అబ్బాయికి అమ్మాయిలతో మాట్లాడే అలవాటు కూడా లేదు, నేను అలా పెంచాను. మంచిదమ్మా, మా అబ్బాయి టాపర్, మెరిట్ మీద చదువుకున్నాడు, ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి చేరినప్పుడు 70, ఇప్పుడు రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది 80 అయింది మా అబ్బాయి జీతం. అది మంచిదమ్మా. ఇక మాకుంది ఒక్కగానొక్క కొడుకు, ఈ యావదాస్తికి వాడే వారసుడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అయ్యిందమ్మా. అయితే మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలి, నువ్వు పెళ్లి సంబంధం చూడాలి. అమ్మాయికి అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండటానికి వీల్లేదు, అమ్మా నాన్నలకి ఒక్కటే కూతురయ్యి ఉండాలి. అలాగే ఎందుకమ్మా, మాకు మరి ఒక్కడే కదా, అంతమందిలోకి వెళితే మా అబ్బాయికి ఊపిరి సలపొద్దు. సరేనమ్మా, అలాగే పిల్ల మీద పంచప్రాణాలు పెట్టుకొని ప్రేమించే అమ్మా నాన్నలై ఉండాలి. ఏ అమ్మా, అలాంటి వాళ్ళైతేనే కదా అల్లుణ్ణి కొడుగ్గా ఆదరించగలరు. సరేనమ్మా, వాళ్ళు స్థిరచరాస్తులు కలిగిన వాళ్ళై ఉండాలి, పిల్ల చూడటానికి అందంగా ఉండాలి, చదువుకొని ఉండాలి, చాలా సౌమ్యురాలై ఉండాలి. ఎంత సౌమ్యురాలంటే అసలు నోట్లో నాలుకుందా లేదా అనేంత అమాయకురాలయ్యే, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పందే, భగవంతుడంటే భక్తి గలదే, అసలు అత్తగారి మాట అంటే తన సొంత తల్లి మాట కన్నా ఎక్కువ ఆజ్ఞగా భావించేదే, శిరస వహించేదే, అత్తగారి శాసనాలకు అనుగుణంగా నడుచుకునేదే. ఎందుకంటే రేపు తర్వాత ఈ బాధ్యతలన్నీ చూసుకోవాలి కదా పంతులు, మరి నా తర్వాత తనే కదా అన్నిటికీ అధికారినే. అదేలేమ్మ, మీ అంత మంచి మనసుతో ఎవరు ఆలోచిస్తారో అన్నాడు ఆయన. నా ఇంటికి కాబోయే యజమానురాలు కదా, మరి నా కొడుకుని ఆ తర్వాత మా వంశాన్ని తనే కదా చూసుకోవాలి. అలాంటి ఒక మంచి అమ్మాయిని చూసే ఇంటి పని, వంట పని, దాంతోపాటు ఆడపిల్లలకి అదర్ స్కిల్స్ ఉంటాయి కదా, ట్యూషన్లు చెప్పగలిగి ఉండటం, మిషన్లు కుట్టగలిగి ఉండటం, వంటలు చేయగలిగి ఉండటం, వండితే బ్రహ్మాండంగా 500 మందికి చేయి తిరిగిపోయి వండగలిగి ఉండాలి. అలా టైలరింగ్ చేసిందంటే పెద్ద పెద్ద బాంబే టైలర్స్ ఆ అమ్మాయి ముందు సరిలేరు అన్నట్టు ఉండాలి. ఆ అమ్మాయి పిల్లలకి ట్యూషన్ చెప్పిందంటే ఫెయిల్యూర్ అనేది ఉండకుండా ఉండాలి. ఇవన్నీ ఎందుకమ్మా, మరి రేపొద్దున తన పిల్లలకి తను చదువు చెప్పుకోవద్దా? ఒకవేళ మా వాడికి ఆన్సైటే వచ్చి అమెరికా వెళ్ళారనుకో, అక్కడ ఇంటి పని, వంట పని, పనోళ్ళు దొరకరు, చేసుకోవద్దా? మరి భర్తకు రుచికరంగా వండి పెట్టుకొని పిల్లలకి పౌష్టికాహార లోపం లేకుండా కమ్మగా నవకాయ పిండి వంటలు వండి పెట్టుకోకపోతే మన తెలుగు రుచులకి, తెలుగు సాంప్రదాయాలకి దూరం అయిపోరా పంతులు అంటే, టైలరింగ్ ఎందుకమ్మా అదేమన్నమాట. రేపు దేశం కానీ దేశమే వెళ్ళొచ్చు, లేదా ఏదైనా పరిస్థితులు అడ్డమైపోతే మనకు అందుబాటులో టైలర్లు లేకపోవచ్చు. అమ్మాయికి కాలక్షేపం ఉండొద్దు, రోజు ఏదో సరదాగా తనకు నచ్చినే భర్తకు అందంగా కనిపించే విధంగా రకరకాల బట్టలు తనని తానే కుట్టుకుంటే కాలక్షేపం అయిపోద్దిగా పంతులు. ఎంత గొప్పవారు తల్లి మీరు, మీలాగా ఏ అత్తగారైనా ఈ రోజుల్లో ఉన్నారా అమ్మా? నా కళ్ళల్లో ఒత్తులు వేసుకునైనా సరే, ఊళ్ళే గాలించైనా సరే మీరు అడిగిన లాంటి సంబంధం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు ఉంచకపోతే నన్ను అడగండి అన్న తర్వాత సంభావన ఇస్తాను ఆగు అనేసరికి
అలాగేనమ్మా అంటే ఆల్రెడీ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి ముందే కొంత అమౌంట్ వేయించుకొని ఉంచుకొని ఒక 2000 పంతుల చేతిలో పెట్టిందే. ఇది ఛార్జీలకే, పెళ్లి సంబంధం కుదిరిందంటే ₹1,00,000 ఇప్పిస్తా నీకు అని చెప్తే అయ్యో మహాప్రసాదం తల్లి అని వెళ్ళిపోయాడా పంతులు. మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్య ఒక సంబంధం తీసుకొచ్చాడు. అమ్మాయి పేరు ఈవిడడిగిన గుణగణాలకు తగ్గట్టుగానే సౌమ్య. అమ్మా నాన్నలకి ఒక్కటే కూతురు. వాళ్ళ అమ్మ పేరు సువర్చల, వాళ్ళ నాన్న పేరు కేశవరావు. బంగారం పండేటటువంటి పొలం రోడ్డు పక్కన బిట్టు 50 ఎకరాలు ఉంది వాళ్ళకి. 4 అంతస్తుల సొంతిల్లుంది. దానికి తోడు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదనే పేరుంది. వాళ్ళ అమ్మా నాన్నలు అమాయకులనే, పుట్టక పుట్టింది ఈ ఒక్క పిల్ల అని, పిల్ల డిగ్రీ చదువుకుందని, చూడటానికి పిల్ల కుందనపు బొమ్మలాగా ఉందని, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పదని, చాలా మంచి కుటుంబం అనే, పిల్లకి ఇంటి పని, వంట పని, టైలరింగ్ చేయటం అన్నీ వచ్చని మొత్తం డీటెయిల్స్ అన్నీ సేకరించడం అయిపోయాక ఎలాంటి ప్రేమాయణాలు లేవు, పర్ఫెక్ట్ వర్జిన్ అని కూడా రిపోర్టు తీసుకుంది గోమతి. ఇక వాళ్ళ అమ్మా నాన్న కూతురి కాల్లో ముళ్ళు గుచ్చుకున్న, కంట్లో నలుసు పడితేనే చూడలేక అల్లాడిపోయి హడావిడి చేసేస్తారని, కూతురు మీద పంచప్రాణాలు కాదు కూతురు మీద అన్ని ప్రాణాలు పెట్టుకున్నారని కూడా తెలిసిందే. దాంతో పెళ్ళిళ్ళ పేరే సంబంధం తీసుకొచ్చాక తన పర్సనల్ ఎంక్వైరీలు అయ్యాక పెళ్లి చూపులకి వెళ్ళింది. అసలు భుజం చుట్టూ పట్టుచీర పమిటని కప్పి ఆయన ఎంతంటే అంతే అన్నయ్య గారు, నేను అసలు నోరు విప్పి మాట్లాడటం అనేదే ఉండదు, నేను పెద్దగా చదువుకోలేదు, లోకజ్ఞానం లేని మనిషినే, నాకు అసలు తెలివితేటలు అన్నమాటే లేవో, ఏదో ఆయన పెద్ద ఉద్యోగంలో ఉండబట్టి ఆయన్ని కడుపు నిండా తినండి స్వామి అంటే వింటారా, ఆ యోగాసనాలు అంటారు, హెల్త్ కేర్ అంటారు, నేను అడ్డమైన గడ్డి తింటాను కానీ పిల్లాడేమో ఈ మధ్య ఏదో ఫిట్నెస్ ఫ్రీకులు అంటాడు. అదే కాక వాడి విషయానికి వస్తే ఏదో ఆ ప్యాకులు ఈ ప్యాకులు, అమ్మాయిలకి సినిమా హీరోలు ఇన్స్పిరేషన్లు, అందంగా కనపడాలనే వెర్రి వెధవ వాడు, సరిగ్గా పట్టుమనే గుప్పెడు మెతుకులు తినడు. ఏమిటో ఒక్కగానొక్క పిల్లాడు, నా ప్రాణాలన్నీ ఆ వాడి మీదే, నా జీవితం ఆయన పాదాల చెంతే అని చెప్పింది వాళ్ళకే. ఈ రోజుల్లో అసలు అలాంటి మహాపతివ్రతలో భూతద్దం వేసి వెతికినా కూడా ఎక్కడా ఇండియా మొత్తం మీద దొరకరన్నట్టు వాళ్ళు అసలు తెగ ఆనందపడిపోయి వాళ్ళ గుండెలు నిండిపోయినాయి. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారని పంపిస్తే అనిలు నిజంగానే అమ్మ తన లైఫ్ గురించి ఆలోచించే రూపాయి కూడబెట్టిందేమో అనుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి కూతురుతో పక్కకు వెళ్ళి మీకు ఏ సినిమా అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, మీ హాబీస్ ఏంటి, ఇలాంటి పిచ్చసొల్లంతా వాగాడు. ఆ అమ్మాయి అసలే సిగ్గుపడిపోయి అది కాస్త మెలికలు తిరిగిపోయి బొటన వేలుతో ముగ్గులేసే అసలు ఓ తెగ బుగ్గలన్నీ ఎరుపెక్కిపోయి అసలు మెలికల మీద మెలికలు తిరిగి చీర చెంగంతా నలిపి పారిపోయింది లోపలికి. ఆ తర్వాత ఇక మరి పెళ్ళికి అబ్బాయి అమ్మాయి ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఖాయం చేసుకుందామా అంది గోమతి. అలాగే అన్న తర్వాత గోమతి కనుసైగతోనే అక్కడ మరి పెట్టుపోతల విషయాలు మాట్లాడితే అన్నారు గోమతి ఫ్రెండ్స్లో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ టీముని తీసుకొని వెళ్ళింది. అందులో ఒక ఆంటీ అనేసరికి భలే వాళ్ళమ్మ, పెట్టకుండా ఎలా ఉంటాం, ఒట్టి చేతులతో ఎలా పంపించుకుంటాం, మా పిల్లంటే మాకు మాత్రం పంచప్రాణాలు కాదా ఏంటి, ముందు మా అమ్మాయి తిరగటం కోసం అబ్బాయి అమ్మాయి వెళ్ళటం కోసమనే వాళ్ళ సరదా తీరంగా ఒక బైక్ కొని పెడదాం అనుకుంటున్నాం. బైకేనా, అదేమన్నమాట అలా అనేశారు. అబ్బాయి కారిస్తారేమో అనుకున్నాం, అమ్మాయి అబ్బాయి ఎండలో వానలో తడవరు అనేసరికి బైక్ ఎటు అన్నారు. ఆ మాట వెనక్కి తీసుకోకండి, ఎందుకంటే లాంగ్ డ్రైవ్లని ఈ మధ్య వయసులో ఉన్న పిల్లలు అలా కౌగిలించుకొనే వేళాపాళ అనేది లేకుండా అలా సరదాగా వెళ్ళొస్తున్నారు కదా అన్నయ్య గారు. అయ్యో దాందేముందమ్మా, వాళ్ళు కోరిన బండే కొనిస్తాను, కారు దేముంది భాగ్యం, అలాగే కొనిస్తాను, 10 ఎకరాల పొలం పెడతాను, పొలం ఎకరం
దగ్గర దగ్గర 70 ఉందమ్మా, ఇంకా పెరుగుద్దనే అంటున్నారు అన్న తర్వాత 7 వారాల నగలు మా ఆవిడకి పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, అవి అమ్మాయికి ఇస్తాము, డైమండ్ సెట్ చేయించాము, అవి ఇస్తాము. ఆ తర్వాత పిల్లకి పురుల బాధ్యత మాదే, మా బిడ్డంటే మాకు పంచప్రాణాలు. అవి కాక పెళ్లి ఖర్చులు మొత్తం మావే, ఎంగేజ్మెంట్ ఖర్చులు మావే, అబ్బాయికి బంగారం పెడతాం. ఇక అబ్బాయికి అక్క చెల్లెళ్ళు లేరు కాబట్టి లాంఛనాలకి ఏ లోటు రానివ్వము. ఆ విషయంలో ఢోకా ఏమీ లేదు. పిల్లకి 5 కోట్ల రూపాయల క్యాష్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో ఎప్పుడో వాళ్ళ నానమ్మ తాతయ్య 1 కోటి రూపాయలు ఇస్తే 5 కోట్ల రూపాయలు అయి ఉన్నాయి, అవి ఇస్తాము, ఒక ల్యాండ్ పెడతాము అని వాళ్ళే అంత వెండిస్తాం, ఇంత గుంజిస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, సింగినాథం జీలకర్ర పెడతామని వాళ్ళే చెప్పుకున్నారు. దానికి తోడు మరి ఇంట్లోకి సామానదే అంటే అమ్మాయిని వేరు చేయాలని కాదు, ఎంతైనా వచ్చే కోడలు అష్టలక్ష్మిలా అన్నీ తెచ్చుకుంటే సారి బాగుంటుందని భలే పనేనమ్మా. అమ్మాయికి చేతులు తుడుచుకునే నాప్కిన్ దగ్గర నుంచి కాళ్ళు తుడుచుకునే డోర్మెట్ దాకా మొత్తం మేమే ఇస్తామని చెప్తే అమ్మాయి అల్లుడు ఉండటానికి ఒక విల్లా కొనిస్తే భలే మాటే, దాందేం పోయింది, అలాగే కొనిద్దాం అన్న తర్వాత అమ్మాయి వేరు కాపురం ఎందుకమ్మా, అత్తామామల దగ్గర ఉండొద్దు, ఉంటుందిలేండి అన్నయ్య గారు, తర్వాత అయినా వాళ్ళు రేపు పిల్లలు పుట్టిన తర్వాత కాస్త ఏకాంతం అది ఉండాలనిపిస్తే ఓ అలా అన్నారా, కొనిపెడదాంలే అనే బాంచి బకరాలు దొరికేశారు ఓమతికే. ఆ తర్వాత అన్నిటికీ ఓకే అనుకున్న తర్వాత విష్ణుమూర్తి మనోడు చేసేది ప్రైవేట్ ఉద్యోగమే, అంత లెక్క అడిగిచ్చావేంటి అన్నాడు. నీకేం తెలీదు, నువ్వు మోస్తావా, నేను అంత అడిగిచ్చేదేంటి, వెనకాల ఎంత ఉంది మరి మనకే అన్న తర్వాత అంతా దాంట్లో నువ్వేం పెడతావని అడగలేదు వెర్రి వెదవలో అన్నాడు ఆయన. ఏం పెట్టేదేంటి, ఉన్నది మొత్తం వాళ్ళ కూతురికేనని ఎరక్కే ఈ సంబంధానికి ఓకే అన్నాడు అనుకుంటున్నావా, వాడు ఎవడికి వాడికి అతి తెలివితేటలు బాగానే ఉంటాయిలే, నీలా నోట్లో నాలుక లేనట్టు కనపడతారు, మూసుకొని పదవయ్యా అంది మొగుణ్ణే. అన్న తర్వాత మీ వాడికి బాగా మాటలు ఎక్కువే గోమతి, మరే తొక్కే బట్టి అలా ఉన్నాడు, లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నన్నున్నాయి వీడి దగ్గర, కప్పట నాటక సూత్రధారి, జగన్నాటకాన్ని నడిపిస్తాడే వీడు అంది ఫ్రెండ్స్తో గోమతి. రే విష్ణుమూర్తి, అనవసరమైన విషయాలు ఏదైనా వాళ్ళ దగ్గర వచ్చినాయో ఏమీ అవ్వదు, నేను మొగుళ్ళేనే విధవగా ఉండి ఆ తర్వాత కొడుకు పెళ్ళి జరిపించాల్సి వస్తుంది, వద్దు అక్కడ దా తెచ్చుకోకే, నీకు తెలుసుకారా నా గురించే అని వార్నింగ్ ఇస్తే కొడుకు నేను అసలేమీ అనలేదుగా అమ్మా అని లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఉంటే మంచిదే అన్న తర్వాత లెక్కలో లెక్క వీడత్తా మామల్నే మన ఫ్యామిలీ మొత్తానికి ఐఫోన్లు, వీడికి ల్యాప్టాప్లు అవన్నీ కావాలని కూడా అడిగి తీసుకోవాలి అనే, తనింకా ఏమన్నా మర్చిపోయానేమోనని మొత్తం లెక్కలు రాసుకుంటా కూర్చుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గోమతే మొత్తం పూజక పళ్ళతో సహా తను కావలసినవి అడిగినవి అన్నీ పెద్ద లేటు చేయకుండా వెంటనే ఎంగేజ్మెంట్కి ఆ నగలు ఈ నగలు అని వాళ్ళమ్మాయికే కాబట్టి మీ ముచ్చట కొద్దీ మీరు పెట్టుకోండి అని తన బ్యాచ్తో అడిగిచ్చి కొనిపించిందే. వాళ్ళు కూతురు మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి పిచ్చి మంద కొనిపెట్టారు. ఆ తరువాత ఇక మెహందీ సెట్టు, హల్దీ సెట్టు, సంగీత్ సెట్టు, నలుగులకి సెట్లు, వాటికి వీటికి అది ఇది అని చెప్పి మొత్తానికి అన్నీ అయిపోయాక హనీమూన్ టికెట్లు అందే అయిపోయింది. అయిపోయిన తర్వాత కొడుకును వెళ్ళేటప్పుడు కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ ఇచ్చి ఇవి వాడు, చెత్త వేషాలు వేసి దానికి కడుపు వచ్చిందో సస్తావు ఎదవా నా చేతుల్లో అని చెప్పేసరికి అదేంటమ్మా అన్నాడు అనిలు. అవును, నీకు ఆడదాంతో ఫ్రీగా ఒక వేసతో సుఖపడేలాంటి సుఖాన్ని అందమైన పెళ్ళావురా, వర్జినది ఎవడు ముట్టుకొని ఆడుతుంది, దాన్నిచ్చి పెళ్లి చేశానా, దాని మీద చెయ్యొద్దన్నానా, అనుభవించొద్దన్నానా, అనుభవించు, పిల్లల్ని మాత్రం నేను ఎప్పుడు కనమంటే అప్పుడే కనాలి, నువ్వు అర్థమవుతుందా అందే. అనేసరికి అవన్నీ నువ్వు మాట్లాడటం సభ్యత సంస్కారం కాదే అన్నాడు విష్ణుమూర్తి. నేను నిన్ను వాడమని చెప్పలేదే, నీ మీద నమ్మకంతోనేగా నేను ఆపరేషన్ చేయించుకున్నాను అని
అనేసరికి ఆయనకి తల కూలిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత శోభనాలప్పుడు అమ్మ చెప్పిందని బర్త్ కంట్రోల్ యూస్ చేశాడు. ఆ అమ్మాయికి వెంటనే పిల్లలు వద్దనుకుంటున్నాడేమో అనుకుంది తప్ప పాప మా అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత అత్తామామలు ఇచ్చిన టికెట్లు తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చాడు. ఇక అంతేనేమో లైఫ్లో పెళ్ళాంతో సంతోషంగా గడిపే క్షణాలు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి రాగానే ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళి పెట్టిన సెలవులు జాలే కానీ అని కొడుకుని ఆఫీసుకు పంపించడం మొదలుపెట్టి కోడల్ని ఇక పద నీకు మిషన్ వచ్చుగా కుట్టడం టైలరింగ్ చేద్దుగానని చెప్పి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పంపించిన టైలరింగ్ మిషన్ మీదే బయట టైలరింగ్ చేయబడును అని బోర్డు పెట్టించింది. అదేంటత్తయ్య ఇంట్లోకి కుట్టగలను కానీ ఇంతమందికా అంటే ఆ మిషన్ కేసే తుక్కు కింద బాధేసింది కోడల్ని. ఆ అమ్మాయి అసలు నూరెత్తే మనిషి కాదు కాబట్టి ఏ అత్త ఇంట్లో ఏ కోడలికి కష్టాలు తప్పుతాయి అనే దాంతో కుట్టడం మొదలుపెట్టింది. ఈవినింగ్ పూట కొడుకు కూడా ఆఫీస్ నుంచి వచ్చాక మొగుడు కొడుకు కోడలు ముగ్గురిని కలిపి ట్యూషన్ పెట్టించి ట్యూషన్లో తొక్కేసింది. అది చాలదని ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి క్యాటరింగులు తీసుకోవటం, పచ్చళ్ళు కారపళ్ళు పిండి వంటలు తయారు చేయించి హెల్ప్కి మొగుడిని కొడుకుని పెట్టి ప్యాకింగులు కూడా చేయించి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఫ్రీ అని చెప్పించి అంతా దాంట్లో మళ్ళీ మీడియాల్లో చెప్పించడం, అంతా దాంట్లో వాట్సాప్ గ్రూపులు, అంతా దాంట్లో వచ్చిన ప్రతి పైసా తనే తీసుకుంటుంది. ఇక ఆ అమ్మాయికి ఏమో నీరసం వచ్చేసేదే. ఆ రసం మెతుకులు ఆ రేషన్ బియ్యాలు ఆ అమ్మాయి తినలేకపోయేదే. పాపం వాళ్ళ ఇంట్లో పొద్దున్నే ఇదిగో మా పాలు తాగు, ఇదిగో మా బాదం పప్పులు తిను, ఇగో నట్స్ తిను, ఫ్రూట్స్ తిను అని ఎక్కసమైపోయేంత తిండి వాళ్ళ ఇంట్లో ఉండేదే. ఇక నవకాయ పిండి వంటలతో భోజనాలు, నాన్ వెజ్ లేకుండా ఫుడ్డే ఉండదు. ఇక పండగలు పబ్బాలప్పుడైతే నేతితో చేసినటువంటి తినుబండారాలు తిని పెరిగిన పిల్ల. దాంతో ఇక్కడికి వచ్చే 10 మంది పనోళ్లతో చేయించుకున్న అమ్మాయితో ఇంటి పని వంట పని ఇంత డస్టింగ్ లేకుండా మామని మొగుడిని హెల్ప్ ఇచ్చి మరే చేయించేది ఆ అమ్మాయితో. ఆ అమ్మాయికి నీరసం వచ్చి ఒళ్ళు హూనం అయిపోయి మనిషి ఎముకలు గూడైపోయింది. ఇక అమ్మా నాన్నలకి తన గోడు వెళ్ళబోసుకుందామని వాళ్ళకి చెప్తే ఓర్చుకోలేని వాళ్ళు వచ్చి ఏమిటమ్మా ఇదే, నువ్వు చేయాల్సిన పనులేనా ఇవి చెప్పు అని అడిగితే, సరే మీ కూతురునైతే నా కొడుకుతో ఇన్నాళ్ళు కాపురం చేసింది, మొత్తం నా కొడుకు నీ కూతురు కాపురం చేసేటప్పుడు నేను ఫోన్లో వీడియోలు తీసుకున్నా, చూస్తావేంది, ఇగో చూడు నాకేం సిగ్గులేదు చూపించటానికి, వీటన్నిటినీ అదేదో నెట్టుల్లో పెడతారంట, అందులో పెడతా నీ కూతురి ఎవడు చేసుకుంటాడంటావు నీ కూతుర్ని, నా కొడుకు వాడేసిన తర్వాత అనేసరికి వాళ్ళు బిక్క చచ్చిపోయి కూతురు విషయంలో ఏమీ మాట్లాడలేక ఏదో ఒక రోజుకి నీ మొగుడే మారతాడులేమ్మా అంటే ఆ అమ్మాయికి అర్థమైపోయింది మొగుడు అసమర్థుడని చాతగాని వాడని అమ్మ ముందు నోరెత్తలేడని మామగారు అలాంటి వ్యక్తేనని దానికి తోడు తను నోరెత్తి తన్నులు తిని ఒళ్ళు పులిసిపోవటం తప్ప అత్త ముందు తను గెలవలేదని అమ్మా నాన్నల ఆజం సరిపోదని చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ అత్తకుందని కాబట్టి ఏ పోలీస్ కేసులు పెట్టినా తన మీదే అవసరమైతే ఏదైనా నిందలేసి గెంటేయగలదు కానీ తను చెప్పే గోడే ఎవడో ఎండని ఆ అమ్మాయికి అర్థమైపోయింది. దాంతో మూసుకొని ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. ఎంత దాంట్లో ఒక రోజున మొగుడు పెళ్ళాలు వాళ్ళు కాపురం చేసుకోకూడదు, రోజు కోడల్ని తన కాళ్ళు తెచ్చుకుంటూ తన గదిలోనే పడుకోబెట్టుకుంటుంది. అయితే ఆ రోజు గోమతి తన ఫ్రెండ్ కూతురు పెళ్ళుందని వెళ్ళింది. అయితే విష్ణుమూర్తి ఆయనకి ఆఫీసులో ఎవరిదో ఒకళ్ళది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందని వెళ్ళాడు. అనిలు సౌమ్య ఇద్దరే ఇంట్లో ఉంటే పెళ్ళాం మీద ఏ మొగుడికైనా ఆశ కలగదా, కాపురం చేసే మగాడికి మనసు కలగదా, దాంతో పెళ్ళాం మీద చెయ్యేశాడు. క్లోజ్గా ఇంటిమేట్ అయ్యారు ఆ రోజంతా. ఆ తర్వాత నెల ఆ అమ్మాయికి పీరియడ్స్ రాలా, అతను బర్త్ కంట్రోల్ యూజ్ చేయలేదని అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయికి పులుపు తినాలనిపించి డాబా ఎక్కి పక్కింటి ఆవిడని అడిగితే పాపం 4 మామిడికాయలు ఇసిరేసింది ఆవిడ. ఆ మామిడికాయలు బట్టల్లో దాచుకొని తింటంటే గమనించేసింది గోమతి. ఆ అమ్మాయికి ఇక
తుక్కు తుక్కు కింద కొట్టి బొప్పాయి పెట్టి అనాస పండు పెట్టిన కడుపు పోల. ఇలా కాదని చెప్పి పొట్ట మీద వాతలేద్దామంటే కాళ్ళు పట్టేసుకుంది. అమ్మాయి భయపడిపోయి ఈడ్చుకెళ్ళి జుట్టు పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అబార్షన్ చేయించి కాపర్టీ వేయించి తీసుకొచ్చి ఇంట్లో పడేసిందే. ఎన్నాళ్ళత్తయ్యా ఈ నరకం అంటే, నువ్వు బతుకున్నంత కాలం అన్న తర్వాత ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకి కబురెళ్ళింది. వాళ్ళు వచ్చారు. మీరు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు మా అబ్బాయి జీతం ఎంత? 80,000 ఇప్పుడు మా అబ్బాయి జీతం పెరిగింది కాబట్టి మరి మీరేమిస్తారు నాకు? ఇది ఇంకా బాగుంది. జీతం పెరిగినప్పుడల్లా అల్లుళ్ళకి అత్తగారోళ్ళు పెట్టుకుంటూ పోవాలంటే ఊళ్ళు రాసివ్వాలి. అయితే నీ కూతుర్ని తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకొని వ్యభిచారం చేయించుకోవే అనేసరికి ఆవిడ షాక్ అయిపోయింది. షాక్ అయింది చాలే కానీ దీన్ని తీసుకెళ్ళి ఒక 5 ఎకరాల పొలం పెట్టించి ఒక 50 కాసులు బంగారం పెట్టి పంపించండి, లేదంటే పుట్టింట్లోనే ఉంచుకోండి, నా గురించి తెలుసుగా మీకని కోడల్ని కొట్టి వాళ్ళ ముందే గెంటేసిందే. అల్లుడు వియ్యంకుడు మగాళ్ళయ్యుండి అలా నుంచోటం ఏంటనే అర్థం కాని వాళ్ళ అసమర్థతని చూసి పిల్లని తీసుకెళ్ళి గోమతి అడిగినట్టే ఇంట్లో ఏం పెట్టుకుంటారో అల్లుడు కాపురం చేసిన కూతుర్నే, అల్లుడు తాళి కట్టిన కూతుర్నే పంపించారు. అక్కడి నుంచి సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తంతా మొత్తానికి ఆ 50 ఎకరాల పొలం స్వాహ, వాళ్ళకి బ్యాంకులో ఉన్న క్యాష్ స్వాహ, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి స్వాహ, ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మిగతా స్థిరచరాస్తులు చివరికి సువర్చల స్త్రీధనంతో సహా స్వాహ. ఇంకా ఆ అమ్మాయిని మళ్ళీ కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తే మా దగ్గర ఏముందని గెంటావు గోమతి? ఈ ఉండే ఇల్లు, నా మెళ్ళో ఉన్న తాళి గొలుసు, నల్లబూసలు, ఈ చేతులకున్న గాజులు తప్ప ఏమీ లేవంటే అవే అమ్మి పెట్టవే. ఏ నీ మొగుడికి ఏమైనా సెకండ్ సెటప్ ఉండే దానికేమైనా పిల్లల్ని కన్నాడా వీడు? ఇప్పుడు వాళ్ళకేమైనా వాటాలు రాయాలా నీ మొగుడు అనేసరికి ఆ మాటలు తీసుకోలేని వాళ్ళు ఇప్పటికే బిడ్డ జీవితం కుంగిపోయింది, ఇలా చేసుకున్నాం కర్మనే చెప్పుతో కొట్టుకోవాలో తెలియక ఆ ఇల్లు పిల్ల పేరు మీద రాస్తే అమ్మి డబ్బులేమందే మీ ఇష్టం వచ్చింది చేసుకోమనే. ఇక ఆవిడ్ని నీ మెళ్ళో ఉన్నాయి మొత్తం ఇవ్వవే అంటే ఆవిడ చేతుల గాజులు, చెవుల కమ్మలు మొత్తం తీసిచ్చి తాళి గొలుసుంచుకుంటే పసుపు కొమ్మేసుకో ఇప్పుడు ఇంతోటి మొగుడికి నువ్వేమి తాళి గొలుసేసుకొని వాడికి మోహం రగిలిచ్చి వాడేమి ఇప్పుడు నీకు ఇంకో కూతురునో కొడుకునో ప్రసాదించడని తాళి తెంపేసిందే. ఆ తర్వాత మెళ్ళో పసుపు కొమ్మేసుకున్న వాళ్ళు వీధిలో నుంచున్నారు. ఇంకా ఏమున్నాయి? నూలు చీరలున్నాయి కావాలా? అవి కూడా నీకు? పట్టు చీరలు ఎటు ఎత్తుకెళ్ళాగా ఇంకెందుకే ఈ నాకు అన్నాక మనుషులతో గెంటేయించిందే. ఒకప్పుడు 10 మందికి పెట్టిన మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు అడుక్కు తినే మనుషుల్లాగా వెళ్ళి ఒక ఆశ్రమంలో ఉండటం మొదలుపెట్టారు. ఇక వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఉన్న యావదాస్తి మొత్తం పూచిక పుల్లతో సహా మొత్తం లాగేసింది గోమతి. ఒకప్పుడు ఆ అమ్మాయికి తండ్రి తల్లి గుర్తుకొచ్చే దుఃఖం పెళ్ళుబికి వచ్చింది సౌమ్యకే. వాళ్ళ నాన్న మంచి ఫుడ్డీ ఆయన, వాళ్ళమ్మ చిరునవ్వులు నవ్వుకుంటూ వండి పెట్టేది ఆయనకే. ఇంత పెద్ద ప్లేటు పెట్టి అందులో 4-5 రకాల టిఫిన్లు, వాటిల్లోకి పచ్చళ్ళు, పొడులు, నేతితో చేసినటువంటి పదార్థాలు పెడితే ఆవురావురమని తినే మనిషే. కాటన్లో కూడా చాలా సాఫ్టెస్ట్ కాటను, పట్టులో కూడా ఖరీదైన పట్టుబట్టలు కడతారు అమ్మ నాన్న. అసలు రోజుకో నగ తను వేసుకునేదే. అలాంటిది తన బ్రతికేంటి ఇలా అయిపోయింది? ఇలా అడుక్కు తెచ్చుకున్న బట్టలు, వాళ్ళు వీళ్ళు వేసి తీసేసిన బట్టల్నే అత్త తీసుకొచ్చి తన మొహాన అడుక్కొచ్చేస్తే అవా తను వేసుకునేదే. సబ్బు రుద్దుకోకూడదు, ఇంట్లో మట్టి తీసుకొచ్చి జల్లించుకొని మట్టి రుద్దుకొని నీళ్లు పోసుకోవాలి, నోట్లో పళ్ళ పొడి పేస్టు వాడకూడదు, పక్కింటి వాళ్ళు పొయ్యి వెలిగిస్తే బూడి తెచ్చుకొని పళ్ళు తోముకోవాలి, మగాళ్ళు వేప పుల్లలు వాడాలి. ఏంటి కర్మ భగవంతుడా అనే ఆ అమ్మాయి ఘోషించని రోజు లేదో. చివరికి అమ్మా నాన్నలు అనాథాశ్రమానికి వెళ్ళి ఎవరో దానంగా ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ అక్కడ వాళ్ళు శుచి శుభ్రతలు లేకుండా అంత సాంబార్ రైసో అంత కర్డ్ రైసో ఎవరైనా దానం చేసిన రోజు ముష్టో పెడితే పళ్ళెంలో అది తింటూ ఘోషిస్తున్నారు. తల్లికి తండ్రికి ఒంట్లో బాగోదో, మందులకి ఖర్చు అవుద్దే, అలాంటిది అక్కడ ఏం ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో ఏంటో వద్దనే కాళ్ళు పట్టుకొని ఏడిసింది. మొగుణ్ణి ఒక్కసారి మగాళ్ళ మాట్లాడమని అడిగిందే. అయినా
మామ మొగుడు నోరిప్పలేదు. అమ్మా నాన్నలో నీ జీవితం మా వల్ల నాశనం కాకూడదమ్మా, నీకన్నా ఈ ఆస్తి ఎక్కువ అనే పెట్టి వెళ్ళిపోయారు. దాంతో ఆ అమ్మాయి బ్రతుకు ఇక్కడ ఇలా గోమతి చేతి కింద నలిగిపోతూ ఉండగా గోమతి ఒక రోజున కూర్చొని ఆలోచిస్తుంది. ఏంటే ఆలోచిస్తున్నావు అన్నాడు భయం వేసిన విష్ణుమూర్తి. ఏమీ లేదు, ఈ మధ్య ఒక వారం 10 రోజులుగా సినిమాలు చూస్తున్నానులే, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన విషయాలు, అలాగే న్యూస్ పేపర్లో కొన్ని విషయాలు చదివి వినొచ్చాను అందే. ఏంటై అన్నాడు ఆయన. ఇంకా ఇదెటు రూపాయి తేవటానికి పనికిరాదు, ఆఖరి పైసా చిల్లిగవ్వతో సహా చేసుకొచ్చాను. కాబట్టి నీకో విషయం తెలుసా, మొన్న ఒక సినిమాలో కోడల నోట్లో గుడ్డలు కొక్కి కిరోసిన్ పోసి తగలబెట్టారు. అత్త మామ ఆడపడుచు మొగుడు కలిసి ఒక సినిమాలో గ్యాస్ స్టవ్ లీక్ చేశారు. అలా కోడళ్ళు చచ్చిన తర్వాత కొడుకులకి ఇంకా బోలెడంత కట్నం తెచ్చే కోడళ్ళనిచ్చి చేశారు. అందుకే కదా నేను దీనికి పిల్లలు పుట్టనివ్వకుండా చేశాను, అందుకే కదా ఉన్నది మొత్తం ఊడ్చాను. తప్పే, మహాపాపాలు చెయ్యకు, ఆడదాని ఉసురు జన్మ జన్మలకి వదలదంట. అందుకేగా నేను నిన్న ఒక మాటని ఒక దెబ్బ కొట్టందే, తప్పు కదూ, ఉన్నదంతా పిల్లకే పెట్టారు వాళ్ళు, ఎందుకు ఇంకా పాపం మూట కట్టుకోవటం నువ్వు? పోనీ అలా కాదంటావా, దీనికి ఎవరితో అయినా అక్రమ సంబంధం ఉందని అంటగట్టి గెంటైనా ఇంట్లో నుంచి, పోనీ దీన్ని ఎవరినైనా దీని గదిలోకి పంపించి ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి గెంటేసైనా అంటే ఆయన మాటల్ని వినలేక తల బద్దలైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ప్రయత్నాల్లో ఉంది గోమతి. అయితే విష్ణుమూర్తి ఒక రోజున ఆఫీసు నుంచి ఆయనకి ఏదో బ్యాంకుకి వెళ్ళి రమ్మనమని ఆయన ఆఫీసర్ గారు చెప్తే బ్యాంకుకి వెళ్ళి ఆయన ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నాడు. అయితే ఆయనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి కోడలు బయటకు వస్తూ కనపడింది. కొడుక్కి కోళ్ళకి పెళ్ళై కూడా 5 సంవత్సరాల కాలం. ఈ ముదరష్టపదే మనవడో మనవరాలో పుడతారేమో ఎత్తుకొని పిల్లల చేత తాతయ్య అని పిలిపించుకుందామని ఆయన మనసు తప్పించిపోతోంది. పోయిన ఆయన అమ్మా నాన్నలే పుడతారనేది ఆయన కోరిక. అయితే కోడలికి ఇదే అబార్షన్లు చేయించి కాపర్టీలు వేయించిందని ఆయనకి తెలుసు. పిల్ల దీనికి చెప్పడానికి భయపడిందేమో, పిల్లేమైనా కడుపుతో ఉందేమో, విశేషమేమోనని పిల్లని చూస్తే ఆ అమ్మాయి గబా గబా సర్వీస్ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అయితే ఈరోజు ఇది ఇంట్లో లేదు కదా, పిల్ల ఇప్పుడు వచ్చిందేంటి, హాస్పిటల్లో చూపించుకోవటానికేమో అని డాక్టర్ అమ్మగారు, ఆ అమ్మాయి మా కోడలేనండి, ఏమైనా విశేషమా? విశేషమేనండి, ఆ అమ్మాయికి కాపర్టీ వేయించి కూడా 5 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలకి తీయించాలైతే తీయించలేదు, అది ఫెయిల్ అయ్యి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అవునా అంటే మందులిచ్చి పంపారండి, లేదండి అబార్షన్ చేయించుకొని వెళ్ళిపోయింది అమ్మాయి అని చెప్పేసరికి ఆయన గుండె బద్దలైపోయింది. ఇంటికి వచ్చాడు, కొడుకు ఆఫీసులో ఉన్నాడు. గోమతి ఒకవైపున ఎక్కడికో బయటికి చీటీ పాటకు వెళ్ళి ఉంది. ఏ తల్లే అమ్మతనం అంత బరువు బాధ అయిపోయిందని తాత అని నన్ను పిలిపించకూడదు అనుకునే నీ కడుపులో పిండాన్ని కరిగిచ్చేసుకున్నావా అమ్మా, ఎందుకు ఇంత పాపానికి ఒడికట్టావంటే, ఎవరు పాపానికి ఒడికట్టారు మామగారు, నేనా మీరా మీ అబ్బాయా? మీ ఆవిడకి ఎదురు చెప్పలేని అసమర్థులు మీరు మీ అబ్బాయే. ఇప్పుడు నేను పడే నరకాలు చాలవంటారా? రేపొద్దున నాకు కడుపు వచ్చిందనుకోండి, నేను కడుపుతో ఉన్నానే అనుకోండి, మీ ఆవిడ నాకు ఎవరితో అక్రమ సంబంధం అంటకట్టి ఆ కడుపు ఎవరికో వచ్చిందని రేపొద్దున నన్ను గెంటేస్తే ఆ కడుపులో ఉన్న బిడ్డకి మీ అబ్బాయి తండ్రినని కూడా చెప్పడు 10 మందిలో. వాళ్ళు అబ్బెవడో తెలియకుండా పెరగాలంటారా సొసైటీలో? పోనీ అలా కాదు, నా బ్రతికేంటో తెలుసా, ఏ గ్యాస్ బండ పేలిపోతానో, ఏ ఊరేసి చంపుతారో, నాకే కిరోసిన్ పోసి తగలెడతారో, నా బ్రతుక్కే గతి లేదు, మళ్ళీ వాళ్ళెందుకండి బరువు? నేను తినే ఎంతోటి ముష్టి బిచ్చానిక, ఈ రసమన్నానికి లేదా ఈ నీళ్లు పోసుకొని అన్నంలో తాగటానిక? ఏమని నా కడుపులో పిండం ఎదుగుద్దే? మీకో విషయం తెలుసా, మీలాగా అడుక్కు తిని, మీలాగా గిన్నెలు సట్లు అడుగున మిగిలిపోయినవే ఎంగిలి మెతుకులు తిని నా తల్లి తండ్రి బ్రతకలేదండి. రోజుకో నగేసేది నా తల్లి. కడుపుకి ఎక్కసమయ్యేంత తినేవాళ్ళం, 10 మంది పనోళ్లతో పనులు చేయించుకున్నాం. అలాంటిది వాళ్ళ నా తల్లి తండ్రి ఆశ్రమంలో పడే అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. వాళ్ళ ఉసురు ఎవరికి తగలాలే? వాళ్ళు ఈ రోజున నా తండ్రి తల్లి ఎలా తిన్నారు, ఇవాళ
ఇవాళ వాళ్ళు వీళ్ళు బిచ్చమేసిన బట్టలు కట్టుకొని వాళ్ళు వీళ్ళు ముష్టేసిన తిండి తింటున్నారు. 10 మందికి పెట్టిన వాళ్ళు నా తల్లి తండ్రే. ఫైనెస్ట్ క్వాలిటీ పట్టు, ఫైనెస్ట్ క్వాలిటీ బట్టలు కట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు నా బ్రతుకేంటంటారో, నా మెళ్ళో మీ ఆవిడ మిగిల్చిందే ఇదిగోండి నల్లబూసలు దారానికి ఎక్కించుకొని వేసుకున్నాను, నేను ఒక ముత్తైదనంటారా? నా తల్లి మెళ్ళో తాళి తెంచి వెండి మెట్టెలు కూడా లాక్కొచ్చింది మీ ఆవిడ నా తండ్రి ఉండగానే. ఏమని చెప్పమంటారు? మీకు తెలియని విషయాలనా నాతో అడిగించుకొని చెప్పించుకుంటారు మామగారు. మళ్ళీ వంశాంకురాలు తాతయ్యలంటాలు. అబ్బో, మీ అబ్బాయి రేపొద్దున ఆ పిల్లలకి ఏం జీవితం ఇవ్వగలుగుతాడండి? మీ అబ్బాయి జీతం పెరిగినప్పుడల్లా మా తల్లి తండ్రులు వీధికి ఒక్కో స్టెప్పు దిక్కుంటూ ఎక్కారు కదా, ఇంకా చాలదంటారా అనే బాధతో మీరు బయటికి వెళ్ళరా మామగారు అనే ఐస్ తీసుకొని పొట్ట మీద పెట్టుకుంటూ తలుపేసేసుకుంది. నాకు బాధగా ఉందని ఆ అమ్మాయి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న అమ్మాయి ఏడుపు వినిపించి జరిగిందంతా కొడుకు చెప్తే, అనిల్ మాట్లాడబోతే నీకు దండం పెడతాను, మెళ్ళో తాళి కట్టడం, భార్యకి కడుపు చేయటం, భార్యతో సుఖపడటమే మగతనం అని నువ్వు అనుకునేటట్టయితే దయచేసి నువ్వు నాతో ఇంకేం మాట్లాడొద్దు అని ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయాలు ఆయన గుండెని రగిల్చాయి. దాంతో తెల్లారాయన గోమతి కూర్చొనుంటే, గోమతి అంటే ఏందయ్యా అందే. ఈ కాగితాల మీద వేలుముద్ర ఇవే అంటే ఏంది? ఆస్తి ఏమన్నా రాయించుకుంటున్నావా నాతో? అబ్బో, అదంతా నా పేరు మీదే ఉంది కదే, ఇంకా ఆస్తి ఎందుకు రాయించుకుంటాను? గవర్నమెంట్ వాళ్ళు ఏదో పథకం పెట్టారంట, మనిద్దరి పేరు కూడా ఇస్తే మనిద్దరికి కూడా ఏమైనా వస్తాయేమోనని ఎందుకు పోనీయటమని అదా వేస్తానని వేసింది. వేసేపాటికి ఆయన తెల్లారేసరికి ఒక ఆటోలో వచ్చాడు. వచ్చి మెళ్ళో దండలేసుకొని ఒక ఆవిడ మెళ్ళో పసుపు తాడికి మంగళసూత్రాలు వేసుకొని ఆవిడ చేయి పట్టుకొని రారా అని చెప్పి కళ్యాణి దాని తీసుకొచ్చే, అమ్మ సౌమ్య మీ అత్తయ్యకి హారతివ్వమ్మ అనేసరికి అలా గోమతి నుంచొని, ఎవర్రా ఇది, ఏంది దండలు, ఏందా తాళి అనేపాటికి ఆవిడ నా భార్యే. ఒరే అనిల్, ఈవిడ పిన్నా నాన్న కాదు, పిన్నేంట్రా అమ్మాను చెప్పు తెగుద్ది అన్నాడు ఆయన. వామ్మో వాయ్యో దేవుడో, నీ దినం చెయ్యో, నీకు పోయే కాలం రానో, నీకేం పుట్టిందిరా, నేను బతికుండగానే ఈ వయసులో నీకు ఇంకో పెళ్ళాం కావాల్సి వచ్చిందా అని ఆవిడ్ని పట్టుకొని కొట్టబోతే, ఎవర్రా ఇది ఉంపుడు గత్తె, ఇన్నాళ్ళు మరిగావా దీన్ని, అక్కడ దాకా వస్తే నువ్వే నా ఉంపుడు గత్తెవి, ఇది చూసావా ఈ పక్కన నా సంతకం, ఈ పక్కన నువ్వు విడాకుల పత్రాల మీద వేసిన వేలు ముద్ర ఇదే, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి కాదు, నాకేమీ కావు, తనని నేను ఇష్టపడి తెచ్చుకున్నాను, ఇప్పుడు నీ పేరు మీద ఏముంది? అలా అనుకుంటే తన పేరు మీద 50 ఎకరాల పొలం ఉంది, భర్త పోయాడు, నేను తన్ని ఆదరిస్తానన్నాను, పిల్లలు ఫారెన్లో ఉంటున్నారు కాబట్టే తన్ని వివాహం చేసుకొచ్చాను, తనకి నీలాగా దరిద్రపు గుణాలు లేవు, ఆడతనం ఆడ లక్షణాలు ఉన్నాయి, నాకు విలువ గౌరవం ఇచ్చుద్దే, ఏం మాట్లాడవేరా దరిద్రుడా అని కొడుకునంటే, ఏం మాట్లాడమంటావమ్మా, నేను నీ తల్లినిరా. ఓ, ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా, చిన్నప్పటి నుంచి నన్ను కొట్టి తిట్టి వాతలు పెట్టి నా పెళ్ళాన్ని నరకాలు పెట్టి దానికి అబార్షన్ చేయించి కాపర్టీలు వేయించి మా అత్త మామల్ని వీధులకు ఎక్కించిన రోజు గుర్తు రాలేదా అమ్మా అన్నాడు కొడుకు. ఇక కోడలైతే అలా భద్రకాళిలా చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే చేసేదేముంది, తీసుకొచ్చిన తర్వాత చిన్నదో వైపు పెద్దదో వైపు అనుకొని సరిపెట్టేసుకోవటమే అన్నారు జనాలు. ఏం పుట్టిందిరా నీకు పోయే కాలం అంటే అంటావా ఒరే అరే అని ఆయన బెల్ట్ తీసుకొని తుక్కు కింద కొట్టాడు గోమతిని. ఉసే, నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నా జీతం ఎంత ముష్టి 5,000, ఇప్పుడు నా జీతం ఎంత 1,00,000 రూపాయలు, మరి ఎన్ని సంవత్సరాలుగా నీ అమ్మ బాబు నాకెంత ఇచ్చారో, పెళ్లిలో 1,00,000 రూపాయలు నా పేరు మీద వేశారు, నీ అమ్మ బాబు నువ్వే కదరా కట్నాలు వద్దన్నారు, ఒక 25 కాసులు బంగారం పెట్టారు, మరి ఇన్నేళ్లుగా నా జీతం పెరిగినప్పుడు నువ్వు ఎంత తీసుకొని రావాలి కట్నం కింద? వెళ్ళి ఒక 100 ఎకరాల పొలం, దాంతోపాటు ఒక 4 ల్యాండ్లు, ఒక 5 కేజీల బంగారం తీసుకురా, నీతో కాపురం చేస్తా, లేదనుకో మూసుకొని ఉండు. నేను ఎక్కడికి వెళ్తానని పుట్టింటి వాళ్ళందరికీ ఫోన్ చేసుకుంటే కాండ్రిచ్చి ఉమ్మి నువ్వు చేసుకున్న వాటికే వాడలా తయారయ్యాడు. ఇంకా నయ్యం, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం లాకులు, గోదావరి బ్రిడ్జ్ ఏమన్నా రాయొద్దా, మూసుకొని పెట్టవే ఫోను అన్నారు వాళ్ళు. నీ తిక్క బాగా అణిశాడు నీ మొగుడు, నువ్వు చేసుకున్న పాపానికి అదే కరెక్ట్ అని ఉమ్మి పెట్టేశారు
ఫోను. ఆ తర్వాత ఇక నేనెక్కడికి వెళ్ళి బతకను, ఇంట్లో పని మనిషిలా పడుండు, ఒక ముద్ద పడేస్తారు నీకు అనేసరికి ఇక చచ్చినట్టు ఇంట్లోకి వచ్చి ఓ మూలన ఉంటుంటే విష్ణుమూర్తి కొత్తగా వచ్చిన పెళ్ళాంతో సరసాలాడటం, ముచ్చట్లు చెప్పటం, ఏమండి వెళ్ళి చికెన్ తీసుకురండి, పిల్లలకు వండి పెడతాను, బాబు రా నాన్న టిఫిన్ తిందు కానీ అని 4 రకాల టిఫిన్లు పొడులు అన్నీ వండి పెట్టి కోడల తల్లో పూలు పెట్టి ఇద్దరు షాపింగ్కి వెళ్ళిరండమ్మా, రెస్టారెంట్కి వెళ్ళిరండి, డిన్నర్కి వెళ్ళిరండి, సినిమాకి వెళ్ళిరండి, హనీమూన్కి వెళ్ళిరండి, హ్యాపీగా ఉండండి అమ్మా అని ఆవిడ అంటూ ఒసే పని చేద్దుగాని రా అని గోమతి అంటే నా కోడలతో నువ్వు పనులు చేయించటం ఏంటే, ఒరే అనిలు జీతం ఇమ్మంటే నీకెందుకు ఇవ్వాలి, ఎవ్వరికి ఇవ్వద్దు, మీ దగ్గరే ఉంచుకొని వాడుకోండి, ఏమండి పిల్లలకి ఇష్టం తీసుకురండి చేసి పెడతాను అంటే అలాగే బంగారం అని కళ్యాణికి విష్ణుమూర్తి తినిపించడం. ఇక తట్టుకోలేని గోమతి ఒక రోజున కళ్యాణిని కొట్టడానికి లేచి నిలబడేసరికి గోమతిని పడేసి విష్ణుమూర్తి బాగా కొట్టాడు. నువ్వు మనిషివా పశువు అంటే, నువ్వు అన్యాయం చేసి నా గొంతు కోసి దీన్ని నా సవితిగా తీసుకురావటం తప్పు కాదంటావా, నువ్వు డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాను నేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే డబ్బులు తేకపోతే పెళ్ళాలను వదిలేస్తారా, మరి కిరోసిన్లు పోసి తగలేయటమేంటే, మరి ఆడదాన్ని అమ్మతనానికి దూరం చేయటమేంటే, మొగుడు మీద చెయ్యకూడదని నువ్వు నియంతవై నిర్ణయాలు తీసుకోవటం ఏంటి, నిషానేదానా నువ్వు చెయ్యొచ్చా నేను చెయ్యకూడదా, నేను చేస్తే నొప్పి పుట్టిందా, ఏ ఇంతోటి గుణపాఠానికే నీకు అంత నొప్పి పుట్టిపోయింది, పాపం పుణ్యం ఎరుగని ఆ పిల్లని తెచ్చి దాసీని చేసావు, పని మనిషిని చేసావు, ట్యూషన్లు చెప్పించావు, మిషన్లు గుట్టించావు, వంట మనిషిని చేసావు, ఇంట్లో పని మనిషిని చేసావు, వాడిని ఆ అమ్మాయిని కాపురం చేసుకొనివ్వవు, కడుపు దీయించావు, కాపర్టీలు వేయించావు, ఆ పిల్ల చేత్తో కడుపులో బిడ్డను చంపుకునేలా చేసావు, వాళ్ళ అమ్మా నాన్న చేత సుబ్బిశెట్టి చింతామణి కథలోలాగా ఆస్తంతా నొక్కి వాళ్ళని అనాథాశ్రమాలు పాలు చేసావు, వాళ్ళు అలో లక్ష్మణ నారాయణ అని ఏడుస్తున్నారు అక్కడ పడే, ఇవాళ నీకు బాధ కలిగితే బాధ, వాళ్ళకి కలిగితే అది బాధ కాదా, ఏం చేసుకుంటావే, నీ నెత్తినేసి కొట్టుకుంటావా, ఏ రోజైనా ప్రేమతో వాళ్ళని పలకరించావా, కడుపు నిండా తిన్నిచ్చావా, కంటి నిండా నిద్రపోనిచ్చావా, వాళ్ళకి రేపొద్దున ఈ సొమ్మంతా వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి కాదా, ఎవరి కోసమే ఇదంతా, వాళ్ళని అనుభవించనిస్తున్నా ఎందుకు, ఏం చేసుకోవటానికి నీ నెత్తినేసుకొని పోతావా, ఇదంతా పాపిష్టిదానా అనేసరికి నీ కాళ్ళు పట్టుకుంటానని కోడల కాళ్ళు పట్టుకొని కొడుకు కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని దీన్ని వదిలేవా, నీకు దండం పెడతానయ్యా, నువ్వు లేనిదే నేను బతకలేనయ్యా, పసుపు కుంకాలని దూరం చేయకంటే ఆవిడ నేను ఉంచుకున్న వ్యక్తో, నేను పెళ్లి చేసుకున్న వ్యక్తో కాదు, నా స్నేహితురాలు కళ్యాణే, చాలా ఆత్మాభిమానం గల మనిషి, నాతో పాటు కలిసి చదువుకుంది, ఆవిడ భర్త పిల్లల దగ్గరికి అమెరికాకి వెళితే ఆవిడ మాత్రం ఇక్కడే ఉంది, దాంతో నేను వెళ్ళి నువ్వు ఇలా చేస్తున్నావని ఆవిడికి నా గోడు వెళ్ళబోసుకుంటే నటించటానికి వచ్చిందే, ఆడవాళ్ళందరూ నీలాంటి దిగజారిపోయిన రకాలు అనుకోకు అంటే వచ్చిన కళ్యాణి, గోమతి నువ్వు మనిషివేనా, ఆడపుటకే పుట్టావా, ఆడజన్మే ఎత్తావా, విష్ణు ఎలాంటి వాడో తెలుసా నీకు, నీ భర్తని ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డారో తెలుసా, అతని మనసు ఎంత మంచిదో తెలుసా, భారీగా నువ్వు అతని మనసులో స్థానాన్ని సంపాదించావా, భర్తతో కాపురం చేసే ప్రతి ఆడది తల్లి అవ్వగలదేమో, కానీ భర్త మనసులో స్థానాన్ని ఎంతమంది సంపాదించుకోగలరో, ఈరోజు నా పిల్లలతో నేను మంచిగా ఉన్నా నా కోడళ్ళు నా కొడుకులు నా నుంచి 7 సముద్రాల అవతలకి వెళ్ళిపోయారు బ్రతుకు తెరువులనే, కానీ బంగారం లాంటి కొడుకు కోళ్ళు ఉన్నారు నీకు, దేవతల లాంటి వియ్యాల వాళ్ళని కష్టాలు పెట్టి ఏం బావుకుంటావు నువ్వు, రేపొద్దున నీ కొడుకు పిల్లల్ని ఎత్తుకొని నానమ్మ అని పిలిపించుకోలేని నీ జన్మ ఎందుకు అని ఆవిడ బాగా గడ్డి పెట్టేసరికి ఐఎమ్ రియల్లీ సారీ అని ఆవిడ కాళ్ళ మీద పడిపోయి మీరు వెళ్ళరా ప్లీజ్ అన్న తర్వాత వియ్యంకుడు వియ్యపురాల్ని పిలిపించి వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను క్షమించండి వదిన అనే, వాళ్ళ ఆస్తి మొత్తం తన పేరు మీదే ఉంది కాబట్టి తిప్పి వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళకిస్తే వద్దమ్మా మాకు అనే, వాళ్ళు తిప్పి వాళ్ళ పిల్లకే పెడితే వాళ్ళు వెళ్ళిపోతే మీరెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే మా ఇంట్లోనే ఉండాలని విష్ణుమూర్తి నేను చెప్తున్నాను క్షమాపణ అని అనిల్ చెప్పాడు. ఆ తర్వాత సౌమ్యకి కూడా క్షమాపణ చెప్పిన తర్వాత గోమతి
నిజంగానే మారిందే. ఇప్పుడు కొడుకు కోడలు సంతోషంగా ఉంటుంటే చూసి ఆనందపడుతోంది. తప్పుడు పనులన్నీ మానేసిందే. కోడల్ని ఇంటి పట్టునే ఉండి ఇల్లు చూసుకోమని తాళాలు అప్పచెప్పేసిందే. ఇల్లాలిగా ఉంటూ ఇల్లాలి లక్షణాలు నేర్చుకుందే. భర్త అడుగుజాడల్లో నడుస్తోంది. ఇక చక్కగా తను అలాగే వియ్యపురాలు కలిసి వంట చేయటం. ఈలోపు సౌమ్య గర్భవతి అయింది. 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవటం. విష్ణుమూర్తి, కేశవరావు, సువర్చల, తను కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి రావటం. కొడుకు కోడల్ని అక్కడికి వెళ్ళి రండి, ఇక్కడికి వెళ్ళి రండి అని పంపించటం. ఇక మొత్తం ఆస్తంతా కొడుకు పేరు మీద రాయించి పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ తన శేష జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతోంది. అత్తగారికి మామగారు చెప్పిన గుణపాఠం వల్లే ఇంత మార్పు వచ్చిందనే మనసులోనే ఆ దేవుళ్ళకి మామగారికి కృతజ్ఞతలు తెలిపి ఆయనకి దండం పెట్టింది కోడలు. చేతగాని వాణ్ణి కాదమ్మా, కాకపోతే ఆడదే ఆ భూదేవి అంత గొప్పదని ఇచ్చిన విలువని నిలబెట్టుకోరు ఇలాంటి ఆడవాళ్ళు. అందుకే నేను అలా చెయ్యాల్సి వచ్చిందే. నువ్వు ఇహ నుంచి నోరెత్తి మాట్లాడటం నేర్చుకోరా అన్నాడు ఆయన కొడుకునే. ఇలా హ్యాపీగా కథ సుఖాంతమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచిగా కమెంట్ పెట్టండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. తప్పకుండా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.